ఓకే. సో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, మై డియర్ టీచర్స్, మనకు ఈరోజు ఉన్నటువంటి అర్థమెటిక్ క్లాస్లో భాగంగా మరి ఏపీడిఎస్సి క్రాష్ కోర్సులో నుంచి ఆర్థమెటిక్ స్టార్ట్ చేస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఏపీ అయినా తెలంగాణ అయినా కంటెంట్ ఒకటే కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎస్జిటి అభ్యర్థులకు మరి ఇటు అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ఈ టాపిక్స్ కొన్ని ఉపయోగపడతాయి. మరి ఇందులో ఫస్ట్ మన నిష్పత్తి గురించి మాట్లాడతాం. మరి నిష్పత్తి అంటే ఏమిటి సార్ అంటే మనకు జాగ్రత్తగా వినాలి. ఒకే ప్రమాణం కల పూర్తి క్లాస్ వినండి, ఈరోజు లాంగ్ టర్మ్ ఉంటుంది. ఒకే ప్రమాణం గల రెండు రాశులను ఒకే ప్రమాణం గల రెండు రాశులను భాగహార పద్ధతిలో లేదా భాగహారంచే పోల్చుటను ఏమని చెప్పొచ్చు? నిష్పత్తి అంటామండి. నిష్పత్తి అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో రేషియో అని అంటామండి. రేషియో అంటాం. బేసిక్ కూడా ఆర్థమెటిక్లో లేదు అనుకున్న అభ్యర్థులకు కూడా టెన్షన్ అవసరం లేదు. జాగ్రత్తగా నీట్గా ముందుకెళ్దాం. ఆర్థమెటిక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు ఇక్కడనే మ్యాథ్స్లో స్కోర్ని మైనస్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఏరియా ఇది. సో కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ అవ్వద్దు, పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఉండండి. ఈరోజు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ను మీకు నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఒకే ప్రమాణం, ఇక్కడ ప్రమాణము అంటే ఏంటి? ఓకేనా? సార్ మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎంతవరకు అవుతుందనేది చెప్పలేము. సో 9 to 10 మధ్యలో కంప్లీట్ అవుతుంది. సో ప్రమాణం కల అంటున్నాడు అంటే సేమ్ యూనిట్స్ అని అర్థం అండి. ఇంగ్లీష్లో సేమ్ యూనిట్స్ ఉన్నటువంటి రెండు రాశులను మనం ఎప్పుడైనా నిష్పత్తిని భాగహార రూపంలో అంటాం. ఇప్పుడు జనరల్గా నిష్పత్తి అంటే A:B అంటారు. ఓకే, A:Bని ఏమనొచ్చు సార్ అంటే A/B అనొచ్చు. ఓకే ఫైన్, A/B అంటాం. అయితే నేనేమంటాను సార్ అంటే A:B A/B ఈజ్ ఈక్వల్ టు A డివిజిబుల్ బై అంటాం. నిష్పత్తికి ప్రమాణాలు ఉన్నాయి, కానీ నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. నిష్పత్తికి ప్రమాణం చెప్పడం ఎలా? ఏదైనా రెండు రాశులను పోల్చేటప్పుడు ఉదాహరణకు 2 kgs అని ఇక్కడ, 5 kgs అని ఇక్కడ. ఏ అనే విద్యార్థి 2 కేజీలు తీసుకున్నాడు, బి అనే విద్యార్థి 5 కేజీలు తీసుకున్నాడు కొన్ని వస్తువులు, ఏదైనా కూరగాయలు. వాళ్ళిద్దరి యొక్క కూరగాయల నిష్పత్తి అన్నప్పుడు A:B అంటే ఏ వ్యక్తి దగ్గర కొన్నటువంటి కూరగాయల నిష్పత్తి, బి వ్యక్తి కొన్నటువంటి కూరగాయల నిష్పత్తి 2:5 అంటే 2 kgs 5 kgs అని చెప్తాం. అయితే ఇక్కడ 5 kgs క్యాన్సల్ అయిపోతే 2:5గా మాట్లాడతాం. ఇక్కడ భిన్నాల్లో ఉంటుంది. సో 5 kgs క్యాన్సల్ 2:5గా మాట్లాడుకుంటాం. ఇక్కడ 2:5 అనేటటువంటివి 2 కేజీలు 5 కేజీలు అని చెప్పడానికి రాదు. 2:5 kgs అని చెప్పలేము, ఎందుకంటే నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. ఈ ప్రమాణాలు ఇక్కడనే కొట్టివేయబడతాయి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా సార్? ఇట్ ఈస్ క్లియర్ మై డియర్ టీచర్స్? ఓకే. సో 2:5 అనేది ఒక సంఖ్య మాత్రమే. నిష్పత్తి అనేది కేవలం ఒక సంఖ్యారూపము మాత్రమే. నిష్పత్తి ఒక సంఖ్యారూపము. పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి. మరి నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు, ఒక సంఖ్యారూపము. నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు, కానీ కండిషన్ ఏంటి? నిష్పత్తి సాధించాలి అంటే ఖచ్చితంగా ఒకే ప్రమాణం ఉండాలి. ప్రమాణాన్ని చూస్తాము. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా.
నిష్పత్తికి సంఖ్యారూపము, నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. కానీ నిష్పత్తి చేయాలంటే ఆ రెండు రాశులను ఒకే ప్రమాణంలోకి మార్చుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ తల్లి 4 kgs ఇక్కడ ఉంది, నేను ఇక్కడ 200 grams అన్నాను. సో వాట్ ఈస్ ద రేషియో అంటే సార్ 4:200, 4 1 జా 4, 450 జా సార్ 1:50 అని చెప్పొచ్చా? ఇట్ ఈస్ కరెక్ట్? అలా తప్పు. 1:5 అని చెప్పలేము. మరి ఏం చెప్పాలి సార్? ఇక్కడ కేజెస్ అనే ప్రమాణాల్లో ఉన్నాయి, ఇక్కడ గ్రామ్స్ అనేటటువంటి ప్రమాణాల్లో ఉన్నాయి. రెండు కూడా ఒకే ప్రమాణంలో లేవు, మనం కంపారిజన్ చేయలేము. వాటిని భాగహార రూపంలో కంపేర్ చేయాలి. చూడండి, 4 kgs అంటే కేజెస్ని గ్రాములలోకి మార్చుకోవాలి. ఓకేనా? మీకు విషయం తెలుసా? ఎప్పుడన్నా పోటీలలో, ఏ పోటీలు, ఆట పోటీల్లో కావచ్చు, చూడండి మనకు అండర్ 14, అండర్ 19 అంటే ఆ వయసులో సమవయస్కుల చేతనే పోటీ పడతారు. అండర్ 19 పిల్లోడితోటి 4 years బాబుని అమ్మ పోటీ పడు, నువ్వు కరెక్టే అని చెప్పవచ్చా? వాళ్ళిద్దరికి సరిపోతుందా? అరే చిన్న పిల్లోడితో నువ్వు పోటీ ఏందని చెప్తాం. అంటే అక్కడ ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ కూడా ఈ ప్రమాణాలు అనేటటువంటివి సేమ్గా ఉండాలి. కేజెస్ ఉంటే కేజెస్, గ్రామ్స్ ఉంటే గ్రామ్స్, లీటర్స్ ఉంటే లీటర్స్, మీటర్స్ ఉంటే మీటర్స్, కిలోమీటర్స్ ఉంటే కిలోమీటర్స్, అలా సేమ్ ప్రమాణాలు ఉండాలి. కేజెస్ అంటే 4 × 1000 అంటే రాసుకుంటా. ఎందుకు 1000 రాస్తాను సార్? 1 kgకి 1000 grams కాబట్టి ఈస్టు ఇక్కడ 200 grams, 200 grams. చూడండి ఒకసారి, అంటే 4000 200, 2 zeros కి 2 zeros క్యాన్సల్, 2 1 జా 2, 20 జా సార్ 20:1. ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. చాలామంది ఆన్సర్ చేశారు. నేను అడుగుతున్న ప్రశ్నకు అందరు ఆన్సర్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? సో ప్రమాణాలు, నిష్పత్తిలో ఉన్నటువంటి ప్రమాణాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత మరి అదే నిష్పత్తి కనిష్ట రూపం ఇందాక నేను రాసా సార్ 4000:200 అంటే ఇది రెండు కూడా సంయుక్త సంఖ్యలు. వీటిని ఏం రాసుకోవచ్చు సార్? 4000/200 అని రాసుకోవచ్చు. అప్పుడు ఈ సున్నాకు ఈ సున్నా, ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సల్, 2 ఎక్కం 2, 2 20లు, అనగా 20/1 ఈస్ నథింగ్ బట్ 20:1. క్లియర్? అంటే ఒక నిష్పత్తి, ఏదైనా ఒక నిష్పత్తిలోని పదాలు ఉదాహరణకు 25:15. ఈ నిష్పత్తిలో ఉన్నటువంటి ఈ పదము పూర్వ పదము, ఈ నిష్పత్తిలో ఉన్న రెండో పదము పరపదము లేదా ఉత్తర పదము. ఈ రెండు పదాలు సంయుక్త సంఖ్యలుగా ఉంటే, మీకు తెలుసు వాట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. సంయుక్త సంఖ్యలుగా ఉంటే వీటిని ఏదైనా ఒక సంఖ్య చేత ఆ రెండింటిని క్యాన్సల్ చేయడానికి అవకాశం ఉన్న సంఖ్య, అంటే వాటి గాసాబా ఉంటుంది. వాటి గాసాబా లేదా మామూలుగానే క్యాన్సల్ చేసుకుంటూ పోతే చివరికి అది కనిష్ట రూపంలో మారుతుంది. అంటే 5 5లు 5 3 5:3గా మారింది. 5:3ని మళ్ళీ క్యాన్సలేషన్ చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఇది ఒక కనిష్ట రూపము. ఎప్పుడైతే పూర్వ మరియు పరపదాల యొక్క గరిష్ట సామాన్య భాజకము ఒకటి వస్తే అది మనకు కనిష్ట రూపంలో ఉంది. ఆ నిష్పత్తి కనిష్ట రూపంలో ఉంది. ఇంకొక మాట మీకు క్లారిటీ కోసం ఒక మాట చెప్తాను సార్ నేను ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25/15 ఉంది. మనం భిన్నాలు మాట్లాడుకున్నాం కదా అర్థమెటిక్ కంటే ముందు. 25/15 ఉంది సార్, క్యాన్సిల్ చేయండి సార్. 5 5 జా 5 3 జా అండి ఈజ్ ఈక్వల్ టు 5/3. ఈ భిన్నాన్ని మనం ఏమని చెప్పొచ్చు? కనిష్ట భిన్నం అని చెప్పొచ్చు. కనిష్ట భిన్నం ఎందుకు? లవహారాల యొక్క గరిష్ట సామాన్య భాజకము 1 కాబట్టి మనం ఏం చెప్తాము? ఇది కనిష్ట భిన్నము అని చెప్తాం. ఏమని చెప్పాలి? కనిష్ట భిన్నం అని చెప్పాలి. అట్లాగే 25:16 అన్నప్పుడు కూడా సార్ 15 అన్నప్పుడు
5 5 జా 5 3 జా, దట్ ఈస్ ద 5:3. ఇది మనకు కనిష్ట రూపము. అది కనిష్ట రూపం అంటే క్యాష్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు మరి 4 రూపాయలకు 60 పైసలకు కనిష్టం నిష్పత్తి చేయండి అన్నారు. సార్ 4 రూపీస్ అండ్ 60 పైసా చేస్తే ఇక్కడ 4 రూపీస్ అంటే ఇక్కడ రూపీస్లో ఉంది, అక్కడ పైసాలో ఉంది కాబట్టి నేను 4 into 100 రాసుకుంటాను. ఎందుకు 1 రూపీకి 100 పైసా. 6 ఈ 0కి 0 క్యాన్సల్. 2 3 జా 2 2 జా 2 into 10 సార్ 20:3 వచ్చిందా? వెరీ గుడ్. ఆన్సర్ చేస్తూ పోవాలి సార్. నేను చెప్పే లోపు మీరు కూడా ప్రాక్టీస్లో ఉండండి. ఇది రివిజన్ టైం. టైం లేదు, ఇది రివిజన్ టైం. ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్. మరి ఈ ఆన్సర్ చెప్పండి. 5 km. దీనికి ఆన్సర్ చెప్పండి. రైట్. వెరీ గుడ్. 5 into 1000 is to 600. 2 zeros ki 2 zeros cancel. 2 3 ja 2 5 ja sir 25:3. ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. క్లియర్? రైట్ అమ్మా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నిష్పత్తి అంటే ఏందో మాట్లాడుకున్నాం. నిష్పత్తి యొక్క కనిష్ట రూపాన్ని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు తల్లి, మరి నిష్పత్తిలోనే రకాలు ఉంటుంది. మొదటిది విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఒక భిన్నం యొక్క వ్యుత్క్రమం లెక్క. భిన్నం యొక్క వ్యుత్క్రమం ఏంటి? వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 3/5? 2/3 యొక్క వ్యుత్క్రమం, గుణకార వ్యుత్క్రమం. మనకు ఆన్సర్ చెప్పండి. ఎస్ సార్, లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. అందులో ఏముంది? 3/5 అనేది 5/3 అవుతుంది. అట్లాగే A:B యొక్క విలోమ నిష్పత్తి, విలోమ నిష్పత్తి B:A అవుతుంది. అంతే సార్. ఇదేంది 3/5 అంటే 3:5. 3:5 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది సార్ అంటే 5:3. అంతే. ఎస్, 3:5 అనేది 5:3 అవుతుంది. ఓకే, ఇక్కడి వరకు మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఇది కాస్త అడిషనల్ టాపిక్, చాలా చిన్నగానే ఉంటుంది, చెప్పుకుంటే ఏం నష్టం లేదు. ఇప్పుడు చూడండి తల్లి, సరే ఒకటొకటి మాట్లాడతా. విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఇన్వర్స్ రేషియో అని చెప్తాం. ఇన్వర్స్ రేషియో అని చెప్తాం. ఇన్వర్స్ రేషియోలో A:B యొక్క ఇన్వర్స్ రేషియో B:A. మరి 2:3 యొక్క ఇన్వర్స్ రేషియో 3:2. 4:7 యొక్క ఇన్వర్స్ రేషియో 7:4 కదా? రైట్. నాకు ఇది చెప్పండి సార్, ఒకవేళ A:B:C యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? ఇక్కడ కొంచెం అంటే దీన్ని ఒక ప్రశ్న రూపంలో తయారు చేస్తే 2:3:5ల యొక్క విలోమ నిష్పత్తి అంటాడు ఎగ్జామ్లో. విలోమ నిష్పత్తి ఎందుకంటే కొన్ని బుక్స్లో ఉండవు, ఆ దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తాడు. మనం అకాడమిక్ బుక్స్ చెప్పినప్పుడు కూడా ఈ కంటెంట్ మీకు ఇస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి. విలోమ నిష్పత్తి ఎంత అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎస్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ ఏ విలోమ నిష్పత్తి అంటే B:C ఇష్టం. B కావాలనుకున్నప్పుడు AC ఇంటూ చేయాలి. Cకి సంబంధించింది కావాలన్నప్పుడు AB ఇంటూ చేయాలి. ఇది విలోమ నిష్పత్తి సార్. A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఇది. ఓకే, A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఇట్లా ఉంది.
ఇక్కడ కూడా సార్ 2:3:5 యొక్క విలోమ నిష్పత్తి అన్నప్పుడు సింపుల్గా ఇదాన్ని తీసేసేయండి, ఈ రెండింటి చేయండి 15. దీన్ని కావాలన్నప్పుడు ఈ రెండింటి చేయండి 10. ఇది కావాలన్నప్పుడు ఈ రెండింటి చేయండి. షార్ట్ కట్. అప్పుడు ఏదైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అంతే. 15:10:6 ఇది మీ యొక్క విలువ. నాకు ఇంకొకటి చెప్పండి, ఇది చెప్పండి సార్. 4:3:2 యొక్క విలోమ నిష్పత్తి చెప్పండి. విలోమ నిష్పత్తి ఏమొస్తుంది సార్? ఫాస్ట్గా మీరు చెప్పాలి, మీరు ఆన్సర్ చేయాలి. మీ సమాధానం కోసం వెయిటింగ్. 6:, ఓకే, 6:8:12. వెరీ గుడ్. ఈ రెండింటి చేయండి. దీనికోసం 6, దీనికోసం ఈ 2 8, దీనికోసం ఈ 2 12, మళ్ళీ 2 3 2 4 2 5 సారీ 2 6 3:4:6. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది క్లియర్. నెక్స్ట్ ఆ తర్వాత మనకు బహుళ నిష్పత్తి ఉంది, అది మనకు నెక్స్ట్ కంటెంట్లో వస్తుంది, అప్పుడు చెప్తాను. నెక్స్ట్ మనకున్నది ఇంకో కాన్సెప్ట్ ఏంటి? బహుళ నిష్పత్తి అండ్ తుల్య నిష్పత్తి. ఓకే, నెక్స్ట్ చూడండి, తుల్య నిష్పత్తి. ఇది కూడా మనకు భిన్నాల్లో భాగంగా మాట్లాడుకోవచ్చు. వెరీ సింపుల్ అమ్మ. ఏంటి సార్? 4/5 ఉంది, దీనికి సమానమైనటువంటి భిన్నం ఏది? సమాన భిన్నము ఒకే స్థిర సంఖ్య చేత గుణిస్తే సరిపోతుంది. 4 2 8, 5 2 10. 4/5 ఇంటూ 3/3 చేస్తే 12 and 15. క్యాన్సలేషన్ చేస్తే కూడా మీకు సమానమైనటువంటి నిష్పత్తి వస్తుంది. మళ్ళీ 2 4 2 5 వస్తుంది, 3 4 and 3 5 వస్తుంది. అగైన్ వి గాట్ 4/5 and 4/5. ఎస్ ఆర్ నో? ఈక్వల్ రేషియో. ఎస్ అంటే మళ్ళీ ఏం చెప్తున్నాం? అదే 4:5కి సమానమైనటువంటి నిష్పత్తి అంటే ఒక నిష్పత్తిలోని పూర్వ మరియు పరపదాలను ఒక స్థిర సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా ఈ ఏర్పడు నూతన నిష్పత్తి దత్త నిష్పత్తికి సమానము. ఎస్, ఇప్పుడు 4:5లో 4 × 10 5 × 10 రాస్తాయి. ఏమవుతుంది తల్లి? ఈ 10కు ఈ 10 క్యాన్సల్ అయ్యి మళ్ళీ 4:5 వస్తుందా? లేదు, నేను క్యాన్సిల్ చేయట్లేదు అనుకుంటే 4 10 40 5 10 50. ఇది మనం చేయాలి. మీరు ఇక్కడ సమాన నిష్పత్తి తీసినప్పుడు ఒకే స్థిర సంఖ్యను అన్నాను. ఒక స్థిర సంఖ్య 2 తీసుకోండి, 3 తీసుకోండి, 100 తీసుకోండి, 200 తీసుకోండి, ఏం కాదు. ఇలా వ్యవహారాలకు ఒకే స్థిర సంఖ్య చేత మీరు ఎలాగైతే గుణించి భాగిస్తున్నారో నిష్పత్తిలో కూడా అలాగే. ఆర్ యు క్యాచ్ మై పాయింట్ తల్లి? ఓకేనా? ఏదైనా నెంబర్ తీసుకోండి, అట్లా ఏమి లేదు. ఓకేనా? ఎగ్జాంపుల్ 3:7 ఉంది, నేను 3 × 5 7 × 5 పెడతాను. 15:35. నో ప్రాబ్లం, ఏదైనా తీసుకోవచ్చు. గోటే తల్లి. మరి ఇప్పుడు తుల్య నిష్పత్తి అయిపోయింది. తుల్య నిష్పత్తి తర్వాత వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి చెప్తున్నాను. వర్గ నిష్పత్తి, ఇంకోటి వర్గమూల నిష్పత్తి. చూడండి జాగ్రత్తగా. మరి వర్గ నిష్పత్తి అంటే ఏమిటి? ఏమని చెప్తాం? డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో వాళ్ళకైతే. ఇక్కడ వర్గ నిష్పత్తిని ద్విగుణ నిష్పత్తి, ఉపద్విగుణ నిష్పత్తి కూడా అంటారు. ఇక్కడ తెలుగులో ద్విగుణ, ఉపద్విగుణ అని కూడా చెప్పవచ్చు.
అయితే వర్గ నిష్పత్తి అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏ ఈస్ టు బి నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి వెరీ సింపుల్, ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేర్, ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేర్. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ 4:3 యొక్క వర్గ నిష్పత్తి అంటే ఏమని చెప్పొచ్చు? 4² ఈస్ టు 3² అని చెప్పొచ్చు. అంటే 16:9గా రాసుకుంటాం. దీని యొక్క వర్గ నిష్పత్తి ఇది. పెద్ద కష్టంగా ఉందా తల్లి? కష్టమేం కాదు కదా, వెరీ సింపుల్ మై డియర్ టీచర్. వెరీ గుడ్. నాకు ఇది చెప్పండి, 2:7 యొక్క వర్గ నిష్పత్తి, 2:7 యొక్క వర్గ నిష్పత్తి. మిమ్మల్ని యాక్టివ్ చేయడం కోసమే ప్రశ్నలు వేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నాకు మీరు ఆన్సర్ చెప్తూ ఉండాలి. 2:7 యొక్క వర్గ నిష్పత్తి. సార్ ఏముంది సార్ అక్కడ 4:49. am I right? దాని వర్గం రాస్తే సరిపోతుంది. వర్గమూల నిష్పత్తి a:b యొక్క వర్గమూల నిష్పత్తి √a:√b. మరి ఎట్లా 16:25 యొక్క వర్గమూల నిష్పత్తి √16:25, దట్ ఈస్ 4:5 అని చెప్పవచ్చు. దట్స్ మై పాయింట్ సార్. మరి 64:36 యొక్క వర్గమూల నిష్పత్తి చెప్పండి. దీని యొక్క వర్గమూల నిష్పత్తి ఏమిటి చెప్పండి? ఎస్, √64:36 is nothing but 8:6 అంటే 4:3. ఎస్, కనిష్ట రూపంలో మార్చి చెప్పాలి ఎప్పుడైనా సరే. వర్గమూల నిష్పత్తి, వర్గ నిష్పత్తి అయిపోయింది సార్. నెక్స్ట్ ఘన నిష్పత్తి. ఘన నిష్పత్తి మరియు ఘనమూల నిష్పత్తి. ఇది కూడా పెద్ద కష్టమేమి కాదు. ఎస్, చూడండి ఒకసారి ఈ ఘన నిష్పత్తి ఘనమూల నిష్పత్తి ఎలా చేస్తాం? ఏమీ లేదు, మీకు అందరికి అర్థమైంటుంది ఆల్రెడీ ఇప్పటికే. a³ = b³ అంతే. క్లియరా తల్లి? క్లియర్ అమ్మా? రైట్ సార్. 2:3 యొక్క ఘన నిష్పత్తి 2³ చెప్పండి. 8:27 కదా, 8:27. మరి మీరు చెప్పాలి నాకు సార్ 4:5 యొక్క ఘన నిష్పత్తి ఎంత? 4:5 చెప్పండి. (4:5) యొక్క ఘన నిష్పత్తి. ఎస్, 64:5. ఓకే ఫైన్. ఎంత? 64:125. నెక్స్ట్ ఘనమూల నిష్పత్తి. ద క్యూబ్ రూట్ a is to క్యూబ్ రూట్ b. రైట్, ఇప్పుడు దీనికే తీసుకుంటానండి. లేదా 125:216 యొక్క ఘనమూల నిష్పత్తి అంటే ద క్యూబ్ రూట్ ఆఫ్ 125 is to ద క్యూబ్ రూట్ ఆఫ్ 216. అంటే ఏమని చెప్పొచ్చు సార్? 5:6. రైట్, ఐఎమ్ సారీ. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. 729:1000 యొక్క ఘనమూల నిష్పత్తి. 729 and 1000 యొక్క ఘనమూల నిష్పత్తి ఇది చెప్పండి. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఎస్, 9:10. రైట్. అంటే ప్రశ్న ఎట్లా వస్తుంది సార్ దీనిపైన అంటే ఒకసారి చూడండి. ఏ మరియు
బి ఇలా మొత్తం ఆదాయం వాళ్ళిద్దరు కలిపి ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయాల నిష్పత్తి రాస్తా. మొత్తం ఆదాయాల నిష్పత్తి 3:5 మరియు వారి ఆదాయము మొత్తము 68,000 రూపాయలు. 68,000 రూపాయలు. వారి ఆదాయాల నిష్పత్తి వర్గాలకు సమానమైన ఏ యొక్క వాటా, ఏ యొక్క ఆదాయం. క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకోండి. ఏ కామ బిల మొత్తం ఆదాయాల నిష్పత్తి 3:5 మరియు వారి ఆదాయాల మొత్తము 68,000 రూపాయలు అవి అనేటటువంటివి వారి ఆదాయాల నిష్పత్తి వర్గాలకు సమానమైన ఏ యొక్క ఆదాయం ఎంత అనేది క్వశ్చన్. చెప్పండి ఏం చేస్తున్నాం ఇక్కడ? 3:5 అనేటటువంటిది మనకు రేషియో. ఈ రేషియోలో వాటి వర్గాల రేషియో ఏమవుతుంది? ఇది 9:25 అవుతుంది. ఈ 9:25కి వాళ్ళ యొక్క ఆదాయము ఈక్వల్ అని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? సో టోటల్ ఎంత? 34. ఈ 34 అనేది 68,000కి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది తల్లి? 34 1 34 2 సో 1 part 2,000 వచ్చింది. ఇప్పుడు ఏ యొక్క వాటా ఎంత? ఏ ఎంత ఉన్నాడు? 9. 18,000 రైట్. 18,000 is right answer. సో 2 into 9. క్వశ్చన్ అర్థం చేసుకోండి. వాటి యొక్క మొత్తం అనేది ఆదాయాల వర్గాల నిష్పత్తికి సమానం అని చెప్తున్నాడు. సో వర్గాలు వర్గమూల నిష్పత్తి, గణాలు ఘనమూల నిష్పత్తికి సంబంధించి వాటిని ఏం కంపారిజన్ లేదు. మనకు ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తాం ఇప్పుడు. అది ఇప్పుడు దీంట్లో భాగంగానే ఒక క్వశ్చన్ చూడండి. ఇప్పుడు కొంత మొత్తాన్ని ఒక నిష్పత్తి చేత ఎట్లా విభజించాలి? ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఇది నేను క్లాస్లో టాప్ వచ్చిన ఏ మరియు బి అనేటటువంటి స్టూడెంట్కి ఇవ్వాలి. అయితే ఈ స్టూడెంట్స్కి ఇచ్చేటప్పుడు నేనేం చేస్తున్నా? ఈ అబ్బాయికి వచ్చేసి నేను 6, ఈ అబ్బాయికి వచ్చేసి 4 parts ఇస్తున్నా. ఓకేనా? ఈ రేషియోలో ఇస్తున్నా, లేదా 3:2 రేషియోలో ఇస్తున్నా. ఎందుకంటే మనోడు మంచి చదివాడు కాబట్టి 3:2 రేషియోలో ఇస్తున్నా. అన్నప్పుడు ఏం చేస్తున్నా నేను 3:2లో ఈ మొత్తం అమౌంట్ని ఈ 2 నిష్పత్తులలో నేను వాళ్ళిద్దరికి పంచాలి. అన్నప్పుడు ఈ మొత్తం ఎంత అవుతుంది? ఆ 2 నిష్పత్తిలోని భాగాల మొత్తము 3 + 5 2 = 5 భాగాలు అని చెప్పాలి. ఎస్, 5 భాగాలు. మరి ఈ 5 భాగాలు అనేటటువంటివి టోటల్ పార్ట్స్ 5 parts ఏవైతే ఉన్నాయో ఈ 5 parts ఈ 1000 రూపీస్కి ఈక్వల్ అని భావిస్తే అప్పుడు 5 1 5 200 1 part ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఏ రేషియోలో విభజించుకున్నారు? 3:2 రేషియోలో. మరి 3 partsకి ఎంత అవుతుంది సార్? 3 × 200 = 600 రూపీస్ అవుతుంది. మరి ఇక్కడ సార్ 2 × 200 = 400 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఈ రకంగా మాట్లాడతాం. మీకు అర్థమైందా తల్లి? రేషియో ఇచ్చొద్దు మళ్ళీ. 600 రూపీస్ ఒకరికి, 400 రూపీస్ ఒకరికి మీరు ఇచ్చారు. యాజ్ అ టీచర్గా మీ క్లాస్లో టాప్ వచ్చినటువంటి 2 స్టూడెంట్స్కు అమౌంట్ ఇట్లా పంచారు. అర్థమవుతుందా? రైట్.
3. నెక్స్ట్ చూడండి, అలాంటి బిట్టే ఒకటి. రాము మరియు రవిలు ఒక లాటరీలో గెలిచారు. ఆ లాటరీ ప్రైజ్ వచ్చేసి 5,000 రూపాయలు. మరి వారిద్దరూ ఆ డబ్బుని 12:13 నిష్పత్తిలో పంచుకోవాలనుకుంటే మరి రవి వాట ఎంత అని అడిగారు. చూడండి ఒకసారి రవి వాట ఎంత అవుతుంది. ఇక్కడ 5,000 రూపీస్ ఉంది. టోటల్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపీస్ ఉంది. మరి దీంట్లో 12:13 అనేటటువంటి నిష్పత్తిలో పంచుకుంటున్నారు. మరి 12:13 నిష్పత్తిలో అన్నప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుతుంది తల్లి? 12 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 25 పార్ట్స్ అవుతుంది. అంటే జస్ట్ మనకు అర్థం కావాలి, పోటీ పరీక్షలో మనం నెగ్గాలి కాబట్టి. మరి 25 పార్ట్స్ అంటే ఒక పార్ట్ ఎంత అనేది కావాలి. అంటే 25 భాగాలు 5,000 రూపాయలు అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది? సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5,000/25 అవుతుంది. 25 1 జా 25 2 జా. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 200 అయింది. ఇప్పుడు రేషియో 12:13 ఉంది. ఇందులో ఎవరు అడిగారు? రవి వాటా అడిగారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ రాము అన్నాడు, తర్వాత రవి అన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు రాము వాటా 12, రవి వాటా 13 అవుతుంది. అంటే నిష్పత్తి వరుస క్రమాన్ని పాటిస్తుంది. అది ఇంపార్టెంట్. సో ఇక్కడ రవి 13 కాబట్టి సో 13 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు సో 2600, 2600 రవి వాటా. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బిలు కొంత మొత్తాన్ని 3:5 నిష్పత్తిలో పంచుకున్నా. బి వాటా 350 రూపాయలు అయితే మొత్తం డబ్బు ఎంత? ఈ బిట్టు చూడండి సార్. ఏ మరియు బిలు ఇద్దరు కలిసి 3:5 రేషియోలో వారు పంచుకున్నారు. అప్పుడు బి వాటా 350 అయింది. అంటే 5 భాగాలు 350 రూపాయలు అయింది. అయితే మొత్తం ఎంత? మొత్తం అంటే 3 + 5 = 8 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా టీచర్స్? అడుగు చూడండి, మొత్తం ఎంత అడుగుతున్నారు సార్? ఒకరిది కాదు అడిగింది. క్వశ్చన్ని అర్థం చేసుకోండి మిత్రులారా. మొత్తం ఎంత అంటున్నాడు కాబట్టి 8 పార్ట్స్కి ఎంత అంటే సింపుల్గా మనం ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ సార్ 5 పార్ట్స్కి 350 అయితే యూనిటరీ మెథడ్ ప్రకారం టోటల్ 8 పార్ట్స్కి ఎంత ఏమవుతుంది తల్లి? ఏమవుతుంది? ఎక్కువ బై తక్కువ. ఇక్కడ ఎక్కువ. ఇప్పుడు 5 భాగాలకు 350 అయినప్పుడు 8 భాగాలకు ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 350. సో 5 × 5 5,035 0. సార్ 8 7 జా 56 పక్కన కూర్చుంది 560 రూపాయలు అవుతుంది సార్. ఇది ఆన్సర్ 560. ఆర్ యు గాట్ ఇట్ మా? క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న, ఏ మరియు బిలు కొంత మొత్తాన్ని 4:7 నిష్పత్తిలో పంచుకున్నారు. వారిద్దరి మధ్య తేడా 600 రూపాయలు అయితే ఏ యొక్క వాటా ఎంత? ఇట్లా చూడండి, A:B నిష్పత్తిలో A:B ఇద్దరు కలిసి 4:7 నిష్పత్తిలో అమౌంట్ని పంచుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య తేడా ఎంత? 3 భాగాలు. ఆ 3 భాగాలకు సంబంధించినటువంటి అమౌంట్ ఎంత? 600 రూపీస్. క్లియర్గా. అయితే ఏ వాటా ఎంత? ఎస్, ఏముంది? 3 భాగాలకు ఎంత అయితే ఒక భాగము విలువ 600/3 3 1 జా 3 200 జా ఇట్ ఈస్ 200. అంటే మనకు ఒక భాగము 200 వచ్చింది. అంటే ఏ వాటా 4 భాగాలు. ఎమరెట్ తల్లి? ఏ వాటా 4 భాగాలు. సార్ 4 × 200 = 800 రూపీస్ అవుతుంది. లేదు మీకు ఎగ్జామ్లో బి వాటా అడిగాడు అనుకోండి. బి వాటా 7 భాగాలు. సో 7 × 200 = 1400. Got it, ma? Yes? Very good. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి,
ఒక పాఠశాలలో 480 మంది విద్యార్థులు కలరు. వారిలో బాలబాలికల మధ్య నిష్పత్తి ఈ క్రింది వాటిలో ఏది కాదు? ఈ ప్రశ్న నేను ఎందుకు ఇవ్వడం జరిగింది సార్ అంటే, ఎప్పుడైనా కొంత మొత్తము, సో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడిగారు నాకు, ఇంతకుముందు మెసేజ్ చేస్తూ వచ్చారు, నేను చూశాను. సార్ 1000 రూపీస్ ఉన్నప్పుడు మీరు స్టూడెంట్స్కి ఇద్దరికి పంచాలనుకున్నప్పుడు 3:2 తీసుకున్నారు, మరి 4:7 తీసుకోవచ్చు కదా, 3:4 తీసుకోవచ్చు కదా, ఎందుకు 3:2నే తీసుకుంటున్నారు అనేది కూడా డౌటేగా తల్లి. రేపు మీరు ఒక ప్రశ్న తయారు చేయాలి దీనిపైన. అంటే ఎందుకు మనం అలా తీసుకున్నాము సార్ అంటే, ఆ నిష్పత్తిలోని పదాల మొత్తము ఇచ్చినటువంటి విలువను భాగించేటట్టు తీసుకోవాలి, లేదా ఆ ఇచ్చిన విలువ ఆ నిష్పత్తిలోని పదాల మొత్తం యొక్క గుణిజము కావాలి అన్న ఒకటేగా సార్, ఒకటేగా తల్లి. ఎస్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కొంచెం చిన్నగా తీసుకుంటాను. నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి సార్, నా ఇద్దరు పిల్లలకి ఇవ్వాలి. ఫస్ట్ పాప, సెకండ్ పాప అనుకుంటా. వీళ్ళిద్దరికి ఇది పంచాలనుకున్నప్పుడు నేనేం చేస్తున్నా, 5:3లో పంచుతున్నా. లేదు సార్ మీరు 2:7లో పంచండి అన్నారు అనుకోండి, సాధ్యమవుతుందా? ఇప్పుడు ఇద్దరి పిల్లలకు 5:3 నిష్పత్తిలో నేను 40 రూపీస్ పంచుతున్నప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఇక్కడ ఈ 40ని 8 సమాన భాగాలు చేయాలి. అవుతుందా? ఎస్, నా మాట అర్థం చేసుకోండి, మీకు అర్థం చేయించడానికి నా తాపత్రయం. 5:3 అంటే 5 + 3 = 8 భాగాలు చేయాలి, నేను 8 భాగాలు చేయాలి. ఓకే, 40ని 8 భాగాలు పెద్ద కష్టమేం కాదు సార్, ఒక భాగం 5 సార్. ఓకే, వద్దు సార్ 2:7 చేయండి అన్నారు ఒక స్టూడెంట్. సరే అని చెప్పి నేను 2:7 చేస్తే 2 + 7 = 9 వచ్చింది. మరి 40 9తో డివిజిబుల్ అవుతుందా? ఎందుకు కాదు సార్, డెసిమల్ పాయింట్లలో వస్తుంది కదా. అట్లా కాదు, పూర్తిగా శేషం 0 వచ్చేటట్టు డెసిమల్స్లో కాకుండా ఒక సంఖ్యా రూపముగా రావాలి, ఇట్లా రావాలి, క్లియర్గా ఇట్లా క్యాన్సిలేషన్ అవ్వాలి ఒక సహజ సంఖ్య. ఇది క్యాన్సిలేషన్ అవ్వదు. ఇలా ఎప్పుడైతే క్యాన్సిలేషన్ అవ్వదో ఆ నిష్పత్తిలో ఈ 40 రూపాయలను మనం పంచలేము. వాటి తల్లి, అలా 480ని ఏ నిష్పత్తిలో మనకు పంచడానికి వీలవ్వదు. మీరు ఆన్సర్ చేయాలి, చాలా మందికి అర్థమైంది ఇప్పటికే. ఏ నిష్పత్తిలో అంటే బాలబాలికలు ఈ నిష్పత్తిలో క్రింది వాటిలో ఏది కాదు, ఉండడానికి వీలు లేదు. నేను ఇక్కడ వస్తే 5 5 25, 5 3 15, ఒకరికి 25 రూపీస్, ఒకరికి 15 రూపీస్ చేస్తాను. అర్థమవుతుందా సార్? మరి ఇట్లా 480 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ 2 కలిపితే 8, ఈ 2 కలిపితే 12, ఈ 2 కలిపితే 16, ఈ 2 కలిపితే 11. 8, 12, 16, 11లో వేటి చేత 480 డివిజిబుల్ కాదు? 8 ఎక్కంలో వస్తుంది, 12 ఎక్కంలో వస్తుంది, 16 ఎక్కంలో వస్తుంది, 11 చేత పోదు. ద ఆప్షన్ 4, 4:7 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. అర్థమవుతుందా తల్లి మీకు? క్యాచ్ మై పాయింట్. ఓకే, క్లియర్ అమ్మా, మీకు అర్థమవుతుందా? ఒకసారి చెప్పండి. Yes. Yes, got it. Okay. Next. Next question. Okay. మరికొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ ఏమని అడుగుతాడు? A:B అనేటటువంటిది ఒక రేషియోలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ A:B ఉంది. మళ్ళీ C:D అనేటటువంటిది ఇంకో రేషియో ఉంటుంది.
అంటే ఈ రేషియోకి ఏదైనా ఒక స్థిర సంఖ్యను కలపడం చేత కావచ్చు, లేదా మైనస్ చేయడం వల్ల కావచ్చు. అది స్మాల్ c/d రూపంలోకి మారిపోతుంది. అలా మారినప్పుడు మరి అలా మారినప్పుడు దానికి సంబంధించినటువంటి మొదటగా ఉన్నటువంటి దీని విలువ లేదా రెండో దాని విలువ, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా, ఇలాంటి టాపిక్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి ఈ బిట్టు. రఫీ మరియు ఫాతిమాల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 7:5. 12 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:7 అయిన ప్రస్తుతము రఫీ మరియు ఫాతిమాల వయస్సులు వరుసగా అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేశాడు ప్రస్తుత వయసుల నిష్పత్తి. ఇక్కడ రఫీ, ఇక్కడ ఫాతిమా. చూడండి, వీళ్ళిద్దరి నిష్పత్తి చూసుకున్నట్లయితే 7:5 ఉంది. 7:5 ఉంది. ఆఫ్టర్ 12 years, 12 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 9:7గా మారుతుంది. నేను ఇక్కడ కోడ్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఖచ్చితంగా మీకు రేపు డిఎస్సిలో వస్తుంది సార్, ఏదో ఒక సెషన్లో వస్తుంది. ఎవరికో ఒకరికి మీలో హెల్ప్ అవుతుంది. అన్ని సెషన్స్లో అడిగితే అందరికీ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏ చిన్న విషయాన్ని కూడా వదలకండి. నేను చెప్పేవన్నీ పూర్తిగా వినండి. చివరికి మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇప్పుడు 12 years, సేమ్ 12 ఇక్కడ రాయనంతే. ఇంత రాయడం మీకు అర్థమైందా? నేను నిదానంగా చెప్తున్నా, ఇంత రాయడం అర్థమైందా? నేను స్పీడ్గా వెళ్తే సిలబస్ అయిపోతుంది కానీ మీకు అర్థం కాదు. 7:5, 9:7, 12. ఇది రాయడం మీకు వచ్చిందా? ఇట్ ఈస్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బోత్ అండ్ ఆఫ్టర్ 12 years ఏజ్. ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్? 12. ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఒకటే పని చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్. ఈ రెండు ఇంటూ చేయండి. 7 7s 49, 9 5s 45. ఇందులో పెద్దదేది? దాని నుంచి తీసేయండి. పెద్దదేది? 49 parts మైనస్ 7 5s 45, చిన్నదేది 45 ఈజ్ ఈక్వల్ టు 49 నుంచి 45 పోతే 4 parts. అది అట్లా రాసుకోండి. మళ్ళీ కిందితో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12 7s 84, 12 9s 108. మరి పెద్దది 108, చిన్నది ఇది కాబట్టి 108లో నుంచి చిన్నది 84 తీసింది. ఎంత వస్తుంది? 24 వస్తుంది. అప్పుడు ఈ 4 parts 24కి ఈక్వల్. ద 4 parts is equal to 24, then 4 1s 4 6s, then 1 part is equal to 6 years. 6 years. 1 part is equal to 6 years. ఓకేనా? షార్ట్ కట్. ఇప్పుడు 1 part 6 అంటే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బోత్ అన్నాడు. అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రఫీ ఏమవుతుంది? 7 కదా. 7 6 42 years. 7 into 6. అప్పుడు ఫాతిమాది ఏమవుతుంది? 5 into 6, 30 years. Got it, అమ్మా? క్లియర్ తల్లి? ఏ కామ బీల ఆదాయాల నిష్పత్తి. ఇది ఎక్కడుంది తెలుసా? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 10th క్లాస్లో ఉంది. ఓకే, ఏ కామ బీల ఆదాయాల నిష్పత్తి 9:7.
ఏం చేయకూడదు, మళ్ళీ చెప్తున్నా, మంచిగా రాసుకుందాం. ఇట్లా A:B 9:7. ఖర్చుల నిష్పత్తి వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు? 4:3 నిష్పత్తి ఖర్చు. ప్రతి ఒక్కరు 2,000 రూపాయలు ఆదా చేశారు. డిఫరెన్స్ ఓకే. 2000 ఇక్కడ 2000 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది పార్ట్స్ని తెలియచేస్తుంది, భాగాలను తెలియచేస్తుంది. మొదటి క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు 4 7 28, 9 3 27. పెద్దదాని నుంచి చిన్న తీసేయాలి. మళ్ళీ చెప్తున్నా, 28 - 27 = 1 పార్ట్. ఎట్లా వచ్చింది 28? 4 7 28, 9 3 27. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే. నెక్స్ట్ నీళ్ళ మరియు పాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, చూద్దాం. సార్ 2000 × 3 2000 × 4 8000 - 6000 = 2000 వచ్చింది. మరి అప్పుడు ఏం చేస్తాం? 1 పార్ట్, ఒక భాగము = 2000 అయినట్లయితే ఆదాయాల్లో ఏ యొక్క ఆదాయము 9 పార్ట్స్, 9 × 2000 = 18,000 ఏ యొక్క ఆదాయము. 18,000 ఏ యొక్క ఆదాయం. రైట్ అమ్మా? క్లియరా సార్? గాట్ ఇట్? ఓకే. ఇంకో ప్రాబ్లం ఉంది, చూడండి. ఈ ప్రాబ్లం చూడండి. రెండు సంఖ్యల నిష్పత్తి 10:11. ప్రతి సంఖ్య నుంచి 10ని తీసివేసిన, నేను మొదట్లో మాట్లాడిన A:2Bకి కలిపిన, తీసివేసిన అనే అంశం పైన. 15:17 అయితే వాటిలో రెండవ సంఖ్య అన్నాడు. చూడండి, 10:11. ఇది 15:17. 10 తీసివేయాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను గమనించండి మిత్రులారా. క్రాస్ మల్టిప్లికేషన్ 15 11 165, 17 10 170. 170 - 165 parts = ఇవి 170. ఫస్ట్ 170 - 150. 170 - 150. రైట్. అప్పుడు ఎన్ని అవుతాయి? 5 పార్ట్స్ అవుతుంది. 5 parts = 20. సో 5 1 5 4. దెన్ 1 part = 4. 1 part = 4 అంటే రెండు సంఖ్యలు, వాటిలో రెండవ సంఖ్య అన్నాడు. రెండవ సంఖ్య ఎంత? 11 పార్ట్స్. సో 11 × 4 = 44 is the second number, లేదా సెకండ్ టర్మ్ అని చెప్పచ్చు. క్లియరా తల్లి? గాట్ ఇట్ మా? ఓకేనా? ఓకే. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్. సో మీకు ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ క్లియర్ చేశా. ఇప్పుడు ఏం చెప్తున్నాను సార్ అంటే, ఈ బిట్స్ కూడా ఒకసారి అడిగాడు సార్. చాలా తక్కువ అడిగాడు, బట్ చెప్పలేము, ఎగ్జామ్లో రావచ్చు. A:B = B:C ఇచ్చి A:B:C అంటాడు. ఇలా అన్నప్పుడు
A:B 2:3 అండ్ B:C 5:7 అయితే A:B:C అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ 2:3గా రాసుకుంటాము, నెక్స్ట్ ఇక్కడ 5:7గా రాసుకుంటాం. మీకు కూడా ఇలాగే చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ అంటే, చాలామంది నేర్చుకున్నటువంటి స్ట్రక్చర్ చెప్తాను, మనం చెప్పేది చెప్తాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఒక క్రాస్ మెథడ్, ఇట్లా క్రాస్ పోయి మళ్ళీ ఇట్లా రావాలి. అవునా? ఓకే, మనం కూడా అట్లే పోదాం. 2 5 10 5 3 15 3 7 21. ఇది ఆన్సర్. 10:15. ఓకేనా? 10 ఈ నిష్పత్తిని కనిష్ట రూపంలో మార్చాలి అంటే ఈ నిష్పత్తిలోని అన్ని పదాలు క్యాన్సిల్ అవ్వాలి. ఉదాహరణకు సార్ ఇది 5 2 పోతుంది, ఇది 5 3 పోతుంది, కానీ ఇది 5 ఎక్కంలో రాదు, ఛాన్స్ లేదు. సార్ ఇది 3 5 పోతుంది, ఇది 3 వేల పోతుంది, కానీ 3 ఎక్కలు ఇది రాదు, ఛాన్స్ లేదు. అప్పుడు ఇవన్నీ కూడా కనిష్ట రూపమే. 10:15:21 కనిష్ట రూపం. మనకి క్యాన్సిలేషన్ అవ్వదు కదా తల్లి, అన్ని క్యాన్సిలేషన్ అవ్వాలి, అవుతాయి. కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. ఓకేనా? నెక్స్ట్, మరి ఇట్లా చేయకుండా నేను ఒక పద్ధతి నేర్పిస్తున్నాను. ఎందుకు అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడమ్మా, A:B B:C C:D ఇచ్చి A:B C:D అన్నాడు. మనం ఎట్లా రాస్తుంది సార్, A:B C:D అంట రాస్తే ఇక్కడ 4:3 వస్తుంది, 1:2 వస్తుంది. C దగ్గర C:D, Cకి వరుసగా 2:3 రాస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడ క్యాన్సిల్ యారో మార్క్స్ ఇవ్వాలి చెప్పండి, నాకు తెలీదు. ఇక్కడ వచ్చి ఇక్కడికి రావాలన్నా రాకూడదా? సెకండ్ టైం ఇక్కడ వచ్చి ఇక్కడికి రావాలన్నా రావద్దా? కన్ఫ్యూజన్ ఉందా? నాకైతే కన్ఫ్యూజన్ తల్లి. మరి అలాంటప్పుడు సులభంగా ఎలా చేయాలి, ఈ బిట్ చెప్పి చెప్తాను. A:B అయితే 2:3, నేను A:B వరకు రాసుకున్నా 2:3. నెక్స్ట్ ఇక్కడ వరకే B:C 5:7 రాసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. am I right? వాయిస్ క్లియర్ లేదమ్మా? ఉంది కదా అందరికీ? వాయిస్ క్లియర్గా ఉంది? ఎస్, నో డౌట్. ఒకసారి రీచెక్ చేసుకోండి ఎవరికైతే వాయిస్ ప్రాబ్లం ఉందో. రైట్, చూడండి. సరే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పక్కన ఎవరు లేరు. ఇప్పుడు ఫస్ట్ ఇల్లు, సెకండ్ ఇల్లు, థర్డ్ ఇల్లు అనుకుందాం, మూడో ఇల్లు. ఇక్కడ పక్కన ఎవరు లేరు, వీళ్ళ పక్కన ఎవరు లేరు, సేమ్ నెంబర్ని వేసేయండి. వీళ్ళ పక్కన ఎవరు లేరు, వీళ్ళ పక్కన ఎవరు లేరు, సేమ్ నెంబర్ వేసేయండి. ఇక్కడ వరకు క్లియరా? 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 అప్పుడు ఇక్కడ పక్కన ఎవరు లేరు, 3 పక్కన ఎవరు లేరు, 5. 2 × 5 ఇంటూ చేసాడు అంత. ఇక 2 × 5 10, 3 × 5 15, 3 × 7 21. సేమ్ వచ్చిందా లేదా సార్? క్యాచ్ మై పాయింట్ తల్లి. మా మాటను మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పే విధానంలో స్లోగా ఉండొచ్చు, నిదానంగా ఉండొచ్చు, మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇలా నేర్చుకుంటేనే మీకు సులభం అవుతుంది అని నా ఉద్దేశం. లేదు, మీరు ఏదైనా సలహా ఇస్తుంటే ఇవ్వండి, ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ కూడా ఎవరు చేయాలి, పక్కల ఎవరూ లేకపోతే ఈ పక్కలోనే ఈ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటాం కదా. ఇదంతా కూడా నాదే అని చెప్తుంది 3. ఓకేనా?
ఈ పక్కల ఎవరు లేదు, ఇదంతా నా జాగానే అని చెప్తుంది 2. ఇక్కడ కూడా ఇది కూడా నాదే సార్ అని చెప్తారు. ఇప్పుడు దీన్ని ఈ ప్లేస్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది? ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నాది. క్లియర్ అయిపోయింది. ఇంకేం లేదు చేసే కాన్సెప్ట్ ఏం లేదు. లాస్ట్ అంత ఇంటికి అంతే. ఈ 2 చుక్కలు 2 చుక్కలు 2 చుక్కలు 2 చుక్కలు నిష్పత్తి 2 చుక్కలు అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి చేసుకుంటారండి. ఇక 2 4 1 4 4 2 8 3 1 3 3 2 6. ఓకే, 3 2 6 6 2 12 3 2 6 6 3 18 అయితే ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏం చూడాలి తెలుసా మీరు? వీటన్నింటినీ ఏదైనా భాగిస్తుందా అని చూడాలి. చూస్తే అవును సార్ నాకు భాగిస్తున్నట్టు అనిపిస్తుంది సార్, ఎందుకంటే అన్నీ సరి సంఖ్యలు కాబట్టి 2 4లు 2 3లు 2 6లు 2 9లు సార్. మళ్ళీ ఇది కూడా పోతుంది కదా సార్, 3 1 అబ్బా ఇది 3 1 రాదు సార్ 4 కదా. కనిపిస్తుందా మీకు? ఎస్. ఒక్కోసారి ఎగ్జామ్ ఏం చేస్తాడంటే ఇవన్నీ నేను అడగను సార్, నాకు సంబంధం లేదు, అంత పెద్దగా ఎవరు అడుగుతారు? ఓన్లీ A/D అంటాడు, ఓన్లీ A/D అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఇట్లే రాయాలి. ఏ ఎవరు? 8, బి ఎంత? 18. సార్ 2 4 2 9 4 ఇస్తున్నాను అంతే. ఓకేనా? 4 ఇస్తున్నాను, ఎంత చేస్తాను. ఓకే, నెక్స్ట్ అమ్మా. ఈ ప్రశ్న సేమ్ ప్రశ్న కదా? అవును, సేమ్ క్వశ్చన్. ఇప్పుడు బహుళ నిష్పత్తి ఇదట చేయండి. బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తిని ఇంగ్లీష్లో కాంపౌండ్ రేషియో అంటాం సార్. కాంపౌండ్ రేషియో. మీరందరూ కూడా ఒక పదంతో మాట్లాడుకోవాలి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. కాంపౌండ్ అంటే ఏంటి? 4 గోడలన్నీ కలిపి ఏర్పాటు చేస్తాం. బహుళ నిష్పత్తి అంటే మీనింగ్ తెలుసుకోవాలి ఫస్ట్, టర్మినాలజీ మీనింగ్ ఇంపార్టెంట్. ఏం చెప్తుంది సార్ అంటే, ఇప్పుడు A/B 1, C/D 1, E/F 1, 3 నిష్పత్తులు ఉన్నాయి. బహుళ నిష్పత్తి అంటే అర్థం ఏమిటి అంటే, ఈ అన్ని 3 నిష్పత్తులను కలిపి 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 ఒకే నిష్పత్తిగా ఏర్పరచడం. అంటే ఈ నిష్పత్తిలోని మొదటిది, ఈ నిష్పత్తిలోని మొదటిది, ఆ నిష్పత్తిలోని మొదటిది ఇంటూ చేసి ఈస్టు ఇక్కడ B/D/F అంటే ACE/BDFగా మార్చడము. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులను ఒకే నిష్పత్తి రూపంలో ఏర్పరచుటయే బహుళ నిష్పత్తి. ఆర్ యు గాట్ ఇట్ అమ్మా? క్లియర్ అసలు మీకు? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో ఇట్లా ఎగ్జాంపుల్గా 2:3 మరియు 4:3 అంటే మొదటి పదము ఇంటూ మొదటి పదము ఇంటూ రెండో పదము ఇంటూ రెండో పదము 8:9. గాట్ ఇట్? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎలా వస్తుంది? నాకు 3:4 మరియు 4:5. ఓకే, ఈ క్వశ్చన్లో డైరెక్ట్ ఈబిటే వచ్చిందా? పర్లేదు, చెప్దాం, నో ప్రాబ్లం. ఓకే, 3:4 మరియు 4:5లకు విలోమ నిష్పత్తుల. ఇప్పుడు ఇది 3:4 అండ్
inverse ratio of 4:5. The compound ratio of the 3:4 and the inverse ratio of the 4:5 is equal to ఇది 45:8. 45:8. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం తప్పుగా అడిగాను. కాస్త నష్టం ఏం లేదు, టెన్షన్ అవసరం లేదు, నేను చెప్తా. ఫస్ట్ ఏమో 3:5, 3:4. సెకండ్ నిష్పత్తి నాకు విలోమ నిష్పత్తి చెప్పండి. 5:4 కదా, అవునా తల్లి? 5:4 కదమ్మా, అయిపోయి. దీని యొక్క కాంపౌండ్, ఈ రెండింటి యొక్క ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ 5:4 ఈజ్ ఈక్వల్ టు 45:x. ఇక్కడ వరకు అర్థమైందా సార్? ప్లీజ్ రెస్పాన్స్ అండి, ప్లీజ్ రెస్పాన్స్. ఈ నిష్పత్తి, ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయితే x విలువ ఎంత? చూడండి, మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మనకు జాబ్ ముఖ్యం. అప్పుడు ఈ బహుళ నిష్పత్తి అంటే మొదటిది ఇంటూ మొదటిది, అంతేగా, 15, 3 5 15. రెండోది ఇంటూ రెండోది 16 ఇస్ ఈక్వల్ టు 45:x. 45. ఇప్పుడు ఒక మాట చెప్తాను, బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెండు నిష్పత్తులు సమానమైనవి అంటే ఈ నిష్పత్తుల యొక్క అనుపాతం అని చెప్తాం, మన నెక్స్ట్ కంటెంట్ ఉంది. అయితే ఈ 15ని బై 16 రాసుకుని ఇస్ ఈక్వల్ టు 45/x రాసుకోండి. ఇప్పుడు మామూలుగా అవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్, డైరెక్ట్గా పంపించుకుంటే అయిపోద్ది కదా అంటే ఓకే, మీరు చెప్పింది, కానీ నేను ఇలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్, ఈ 45 ఎట్లా మారింది సార్? 45 ఎట్లా మారింది, సారీ 15 ఎట్లా మారింది సార్? 15 45 మారింది. 15 3 45 మారింది. ఇది కూడా అంతే మార్చండి. ఎందుకు? లవహారాలకు ఒకే స్థిర సంఖ్య చేత ఏర్పడ్డ భిన్నము కూడా సమాన భిన్నమే. 16 3 48. క్లియర్? x is equal to 48. గాట్ ఇట్ అమ్మా? ఒకటి లేదు సార్, మాకు దీన్నే ఇంకో రకంగా చెప్పండి అంటే, మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అనుపాతము అనే కాన్సెప్ట్. దాని గురించి చెప్తూ మళ్ళీ చెప్తాను. ఏంటి సార్ ఈ అనుపాతం? నిష్పత్తి అనుపాతము అంటే, అనుపాతము అంటే రెండు నిష్పత్తుల సమానత్వ ధర్మమే అనుపాతము. ఏంటి సార్? A:B is equal to C:D అని చెప్పడమే అనుపాత ధర్మం. ఓకేనా? A:B is equal to C:D. ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు 4:7 is equal to 20:35 ఉంటే ఈ రెండు కూడా అనుపాత ధర్మాన్ని పాటిస్తున్నాయి, ఇవి అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. ఎలా? 24:7 చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 4 5 7 అగైన్ బోత్ ఆర్ ఈక్వల్. ఈ రకంగా వస్తాయి. అట్లాగే ఇక్కడ మై డియర్ టీచర్, ఇక్కడ తీసుకున్నప్పుడు మరి ఈ అనుపాత ధర్మానికి సంబంధించిన ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు A:B is equal to C:D ఉంటే దాని అర్థం ఏంటి సార్? అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధం అని చేస్తాం. ఎస్, అంత్యముల లబ్ధం is equal to మధ్యముల లబ్ధము. అయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీడ్స్ అని చెప్తాం ఇంగ్లీష్లో. అప్పుడు A:D is equal to B:C అని రాస్తాం. ఇట్లా వస్తుంది అనుపాత ధర్మం. మనకుంది ఈ 2-3 ప్రశ్నల తర్వాత మళ్ళీ అనుపాతం అంటే ఏంటి, అందులో చతుర్థ అనుపాతం అంటే ఏమిటి, ద్వితీయ అనుపాతం అంటే, తృతీయ అనుపాతం ఎలా చేస్తామని చెప్తాను. ఇక్కడ చూడండి, ఇట్లా. అట్లాగే ఇక్కడ కూడా ఈ రెండు నిష్పత్తులు సమానమైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నాయి అన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 15 into x, 15 into x is equal to 16 into 45 అని చేస్తాం. అప్పుడు x is equal to 16 into 45 by
15, 15 ఎక్కం 15, 15 మూళ్ళు. సో 16 ముళ్ళ 48. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 48. మీరు ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు. లేదు సార్ కొంచెం తెలివిగా ఆలోచించి ఇట్లా చేస్తా అన్నా కూడా ఓకే. గోటితమ్మా మీకు క్లియరా? నాకు తెలుసు. ఒక్కసారి చెప్పండి, మీకు అర్థమైందా? ప్లీజ్ రెస్పాన్స్. ప్లీజ్ రెస్పాన్స్ పల్లి. ఎస్, ఎందుకంటే మీ స్పందన నాకు చాలా విలువైంది. రైట్, క్లియర్ పల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. 7:5 మరియు 8:x ల యొక్క బహుళ నిష్పత్తి 84:60 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్. సింపుల్. ఈ రెండింటి చేసి ఈ రెండింటి 56 సారీ ఈ రెండింటి బహుళ నిష్పత్తి అన్నాడు కదా, కరెక్టే చేశాం కదా. 7:5 అండ్ 8:x. ఇవి రెండు మొదటిది 56:5x is equal to 84:60. ఇప్పుడు అనుపాతంలోకి మారాయంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ద 5x is equal to 5x into 84 is equal to 60 into 56. మీరు ఇంకా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈయనే చేయొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికే. ఇది ఇక్కడ పంపించకపోయినా అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి ఇంటూ చేయొచ్చు. ఇలా 12×5 60, 12,000. ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సల్, 7 ఎక్కము 7 8 క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలేదు, ఎక్స్ మిగిలింది, ఇక్కడ 8 మిగిలింది. గాట్ ఇట్ అమ్మా, గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ 3:5. ఇది ఆన్సర్ చేయండి. 3:4 అండ్ 5:6 యొక్క బహుళ నిష్పత్తి సార్ 45:x అయితే ఫాస్ట్గా ఆన్సర్ చేయండి సార్. ఈ రెండింటి చేస్తాం సార్. 15 ఎస్ ఓకే. 3 5 4 6 24 అయితే 45:x అయితే ఎక్స్ విలువ ఎంత? వెరీ గుడ్. ఇది 5 3 24 3 72. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72. ఇట్లా చూసి అట్లా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చెప్పడం జరిగిందా? ఓకే. ఇదే నిష్పత్తి పైన ఇంకొక బిట్ అడుగుతున్నా. ఈ క్రికెట్ మ్యాచ్లో రోహిత్ కోహ్లీ మరియు పరుగుల నిష్పత్తి 4:4 మరియు కోహ్లీ మరియు ధోని పరుగుల నిష్పత్తి 2:7 అయితే వాళ్ళందరి పరుగుల మొత్తం 230 అయినా ధోని పరుగుల సంఖ్య ఎంత అని అడిగాడు సార్ క్వశ్చన్లో. ఇప్పుడు ఏం చేయాలంటే 3 నిష్పత్తులు ఒకే రూపంలో రాయాలి. ఇంతకుముందు A:B:C అని చేసాం కదా, అట్లా. ఇప్పుడు ఇక్కడ రోహిత్ అండ్ కోహ్లీ మరియు ధోని వీళ్ళున్నారు. ఓకే, ఫస్ట్ వీళ్ళిద్దరిది చూస్తే 5:4, తర్వాత 2:7. వీళ్ళందరూ కామన్ నిష్పత్తి ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఏమొస్తుంది తల్లి? ఖాళీగా ఉంది కాబట్టి 4, ఖాళీగా ఉంది కాబట్టి 2. 5 2 10:8:28. ఓకే, 5:4 2:7. ఓకే, టోటల్ ఎంత అయిందమ్మా? 18 + 28 46 అయింది. సో 46 అయింది అంటే 46 parts is equal to 230. అప్పుడు ఏమవుతుంది?
సో 23 2 జా 23 10 జా. సో 5 140 ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. అప్పుడు ధోని వచ్చినటువంటి రేషియో ఎంత? 28. సో 140 రన్స్. ధోని రన్స్ వచ్చేసి 140. క్లియరా? అర్థమైంది అందరికి? ధోనిది 140, ఈయనది 40, ఇక్కడ 50. రోహిత్ 50. రైట్. గాట్ ఇట్ అమ్మా? ప్లీజ్ రెస్పాన్స్. క్లియర్. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక సంచిలో 50 రూపాయలు, 20 రూపాయలు మరియు 10 రూపాయల నోట్లు వరుసగా 5:9:4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి మొత్తం యొక్క విలువ 2350 రూపాయలు అయితే 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత? ఓకే, చూడండి. ఇప్పుడు 50 రూపీస్ ఇక్కడ, తర్వాత 20 రూపీస్, ఆ తర్వాత 10 రూపీస్ నిష్పత్తిలో 5:9:4 నిష్పత్తిలో ఉన్నాయి. మరి 10 రూపాయల నోట్ల సంఖ్య అడిగాడు, టోటల్ అమౌంట్ కూడా ఇచ్చాడు. చూద్దాం ఒకసారి ఎట్లా చేయాలి సార్ అంటే, ఇప్పుడు 5 ఇక్కడ వీటిని మనం ఎక్స్గా భావిద్దాం. ఎందుకంటే ఒక స్థిర సంఖ్య చేత ఇవి భాగించబడ్డ తర్వాత ఈ నిష్పత్తిలోకి వచ్చాయి కాబట్టి అక్కడ 5xగా మాట్లాడుకుందాం. 50 × 5x is equal to 250x. ఎందుకు ఇంటూ చేస్తున్నాను మనకు ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే ఇది 50 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 10 రూపాయల నోట్లు ఉన్నాయి. ఎన్నెన్ని నోట్లు ఉన్నాయి అనేవి నిష్పత్తి రూపంలో ఇచ్చాడు. వాస్తవానికి అవి ఎన్నెన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇది 10, ఇది 18, ఇది 8 ఉన్నాయంటే 2 5 జా 2 9 జా 2 4 జా నిష్పత్తి రూపంలో చేశాయి. కానీ వీటిని 2 అనే సంఖ్య చేత గుణించడం వల్ల ఇవి వచ్చాయి. ఆ ఇన్ని రూపంలో ఉన్నాయనేటటువంటి మనకు డివిజన్ చేస్తే ఒక రేషియో వచ్చింది. కాబట్టి ఈ 10 × 50 రూపాయలు, 18 × 20 రూపాయలు, 8 × 10 రూపాయలు అనేటటువంటివి చేస్తే మనకు టోటల్ అమౌంట్ వస్తుంది కదా. ఆ టోటల్ అమౌంట్ కోసం నేనేం చేస్తున్నా, ఇది మేబీ ఇన్ని నోట్స్ ఉన్నాయి, 5x నోట్స్ ఉన్నాయి, ఇవి 9x నోట్స్ ఉన్నాయి, ఇవి 4x నోట్స్ ఉన్నాయి కాబట్టి 50 × 5x చేస్తే 250 ప్లస్ 20 × 9 చేస్తే 18x, 10 × 40 చేస్తే 40x. ఇది మొత్తం కలిపి 2350 రూపాయలకు సమానం. గాట్ ఇట్? అప్పుడు మొత్తం సమ్ చేయండి, ఎంత వస్తుంది? 250 ప్లస్ 40, ఇది 180 కదా, 180 250 ప్లస్ 40 290, 220 అది 470 వస్తుంది మొత్తం. 470x is equal to 2350. ఇప్పుడు ఇక్కడ ఉన్న 0 క్యాన్సల్, ఇక్కడ ఉన్న 0 క్యాన్సల్. సో 47లో ఇది వస్తుంది చూడండి, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో చేస్తే 47 × 5 చేస్తే 5 7 35, 5 4 20 ప్లస్ 3 23, ఎస్ 235 వచ్చింది. కాబట్టి x is equal to 5. ఇప్పుడు 10 రూపాయల నోట్లు అడిగాడు కదా, సార్ 4 × 5 ఈజ్ ఈక్వల్ టు 20 నోట్స్ ఉంటాయి, 10 రూపాయల నోట్స్ 20 ఉంటాయి. ఎందుకు మల్టిపుల్ చేసామంటే చెప్తున్నాను నేను. ఇవి 20 నోట్స్ ఉన్నాయి, ఇక్కడ 5తో చేస్తే ఇది 18 ఉంటాయి. ఏవి? 50 రూపాయలవి, 20 రూపాయలవి, 10 రూపాయలవి. ఒకసారి ఇది చెప్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. 10 రూపాయలవి 20 ఉన్నాయి, 9 5 45, 20 రూపాయలవి 45 ఉన్నాయి, 50 రూపాయలవి 5 5 25, ఇవి 25 ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాము, వీటిని 5 4 5 9 5 5 క్యాన్సిల్ చేస్తే 5:9:4 నిష్పత్తి వస్తుంది. ఓకేనా?
ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా రెడీ చేశారు, ఎట్లా తయారు చేయబడింది ప్రశ్న అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తాను తల్లి. 25 రూపాయల నోట్లు ఉన్నాయి ఫస్ట్. 25 నోట్లు ఉన్నాయి 50 రూపాయలవి. చేస్తే సార్ 25 ఇంటూ 50 చేస్తే మనకు 25 5 125 1250 రూపీస్ ఉన్నాయి. 45 రూపాయలవి 20 నోట్లు 45 నోట్లు 20 రూపాయలే ఉన్నాయి. 20 రూపాయల నోట్లు ఉన్నాయి. 45 నోట్స్ 20 రూపీస్ అంటే 900. తర్వాత మనకు 10 రూపాయల నోట్లు 20 ఉన్నాయి. ఇవి ఒక 200. ఈ టోటల్ చేసిరు వీళ్ళు. చేసి 5 11 3 2350 రూపాయలు వచ్చింది. అంటే ఇవి ఎన్నెన్ని ఉన్నాయి ఇట్లా ఇట్లా మొత్తం టోటల్ అమౌంట్ చేసుకున్నారు. చేసి ప్రశ్న ఎట్లా తయారు చేశారంటే ఒక సంచిలో 50 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయల నోట్లు పెట్టినాం. వాటి నిష్పత్తి ఎలా వచ్చింది? 25 45 20 రూపాయల నోట్లను 20 రూపాయల 20 నోట్లు ఉన్నటువంటి వాటిని కట్ చేస్తే ఇది 5 5లు 5 9లు 5 4లు మొత్తం 5:9:4 నిష్పత్తి అని క్రియేట్ చేసి వాటి మొత్తం అమౌంట్ 2350 రూపాయలు అయ్యింది. అయితే 10 రూపాయల నోట్లు ఎన్ని, 20 రూపాయల నోట్లు ఎన్ని, 50 రూపాయల నోట్లు ఎన్ని అని అడగడానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ ఎక్స్ ఎందుకు తీసుకున్నారు సార్ అనేది సమస్య సార్ మాకు అంటే అక్కడ ఇక్కడ 5 5 జా 9 5 జా 4 5 జా ఈ 5 అనేటటువంటి ఒక స్థిర సంఖ్య చేత వీటిని గుణించి అంటే భాగించి 594 అనేటటువంటి నిష్పత్తిగా మార్చిండ్రు. కాబట్టి అట్లా మార్చినటువంటి కాన్సెప్ట్ని మనం ఏం చేసినాం, ఆ 555 అనే ఒక గరిష్ట సామాన్య భాజకంని ఎక్స్గా మార్చుకున్నాము. అదే లాస్ట్కి వచ్చిన 5. ఇప్పుడు అర్థమైందా సార్? నాకు ఒక్కసారి రిప్లై ఇవ్వండి దయచేసి. అవును, ఓన్లీ రూపీస్ కైండ్స్కి మాత్రమే ఇట్లా చేస్తాం. ఓకే రైట్. మీరు ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈజీ అర్థమైతే ఓకే. ఒకేలా అర్థం కాకపోయినా నేనేం చెప్తాను సార్ అంటే ఇంకో ప్రశ్న తీసుకొని మీకు అర్థం చేపిస్తాను చూడండి. ఒక బ్యాంకు కాషియర్ దగ్గర 100 రూపాయల నోట్లు 50 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ నోట్లన్నీ 2:3:5 నిష్పత్తి 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. అతని వద్ద మొత్తం డబ్బు 4 లక్షల రూపాయలు ఉన్నాయి. అయితే 50 రూపాయల నోట్లు ఎన్ని? ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లా చేయాలి చూడండి. ఇప్పుడు 2:3:5 అన్నాడు కాబట్టి ఇక్కడ 100 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ 50 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నిష్పత్తి అన్నాడా, అది 2x, 3 అన్నాడు కాబట్టి 3x, 5 అన్నాడు కాబట్టి 5x అంతే. 5. ఇప్పుడు ఏం చేస్తారు తల్లి, 100 into 2 200x ప్లస్ 50 into 3 150x 5 into 10 50x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేశాను, ఎంత అమౌంట్ ఉంది ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉంది ఎన్ని నోట్లు ఉన్నాయి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాంకుకి వెళ్తాం. బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మన అమౌంట్ జమ చేసేటప్పుడు మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్లో ఉంటుంది 500 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 200 ఎన్ని ఉన్నాయి, 50 రూపీస్ ఎన్ని ఉన్నాయో ఆడ పక్కన ఇంటూ చేసి ఆ టోటల్ అమౌంట్ వేసి టోటల్ చేస్తాం. అదే లెక్క ఇది కూడా పెద్ద కష్టం ఏం కాదు. బ్యాంకు పోయినప్పుడు ఈజీ ఎగ్జామ్ పేపర్లో ఆడ మీరు చేసిన లెక్కనే తల్లి ఇది, కానీ దానికి నిష్పత్తి యాడ్ చేశాడు అంతే.
అర్థమవుతుందా? మీరు బ్యాంకుకు పోయినప్పుడు ఏం చేస్తారో అదే లెక్క ఇది. చూడండి మొత్తం ఎంత, ఇదంతా కూడా ఎన్ని, 4 లక్షల రూపాయలకు సమానము. అంతే. 200 + 150 + 50 400. X is equal to 4 lakhs. ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు బాయ్. ఎస్ 4 ఎక్కం బాయ్. 1000 మిగిలింది. X is equal to 1000. అప్పుడు 50 రూపాయల నోట్లు 50 రూపాయలు 3x ఉంది సార్. 3 into x అంటే 3 into 1000 is equal to 3000. 3000 నోట్లు. గాట్ ఇట్ తల్లి? మీ అందరికి అర్థమైంది కదా ఇది? ఓకే. ఇవేమో 2000, ఇక్కడేమో 5000. రైట్. నెక్స్ట్ అనుపాతం. అనుపాతము అంటే ఏమిటి? అనుపాత ధర్మాలు ఎలా చెప్తాం చూస్తాం. చూడండి ఇక్కడ ఏం చేయాలి, A:B అనేది C:D అనేది ఈ 2 నిష్పత్తులు సమానము అని చెప్పడమే అనుపాత ధర్మము. ఇది అనుపాత ధర్మము. ఎస్. మరి ఇది అనుపాత ధర్మంలో A:B = C:D అనేది సమానమైన అనుపాతం అయితే మరి ఇక్కడ అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము AD = BC అని చెప్పడము అనుపాత ధర్మం. అనుపాతాన్ని ఇంగ్లీష్లో ప్రపోర్షన్ అంటారండి. రేషియో అండ్ ప్రపోర్షన్ అంటాం. ఇప్పుడు 2 రేషియోస్ తీసుకుని ఈక్వల్ చేసి చెప్పడమే ప్రపోర్షన్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్తాం. అప్పుడు A into D is equal to B into C అని తీసుకుంటాం. మరి ఇందులోనే ఇంతే అనుపాతం అంటే పెద్ద కష్టం కాదు, ఆల్రెడీ ఒక ప్రముఖ చేశాం సార్. ఒక ఎగ్జాంపుల్ కూడా రాయించండి సార్, ఎందుకంటే పీడిఎఫ్లో ఉపయోగపడుతుంది. 4:3 is equal to C:12 ఉంటే C వాల్యూ ఎంత అడిగాడు అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, దట్ ఈస్ 3 into C is equal to 4 into 12. సార్ 3 ఎక్కం 3 4 ఇటు పక్క వస్తాయి. సో C is equal to 16 సార్. గాట్ ఇట్ అమ్మ? ఇట్లా చేస్తాం. మరి ఇందులో భాగంగానే మనకు ఫస్ట్ కాన్సెప్ట్ A:B అండ్ C:Dలు ప్రపోర్షన్లో ఉన్నాయి అనుకుంటే, ప్రపోర్షన్లో ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయి అనుకుంటే A:B is equal to C:D రాస్తే అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, దట్ ఈస్ A into D is equal to B into C is nothing but AD is equal to BC. తల్లి అర్థమవుతుందా? అప్పుడు ఓన్లీ D కావాలి అంటే D is equal to BC/A. D is equal to BC/A. ఇది చతుర్థానుపాతము అని చెప్తాం. టెక్స్ట్ బుక్లో లేదు, ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్లో అడగలేదు, ఫోన్ నేర్చుకుంటే తప్పలేదు. D is equal to BC/A చతుర్థానుపాతము, చతుర్థ అనుపాతం అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో చతుర్థ అనుపాతం. ఇప్పుడు A, B, Cలు కనుక ప్రపోర్షన్లో ఉన్నాయనుకుంటే, Cలు కనుక ప్రపోర్షన్లో ఉన్నాయనుకుంటే అప్పుడు ప్రొడక్ట్ ఇక్కడ A into C అంటే ఎగ్జాంపుల్ ఎలా రాస్తుంది నీ రేషియో ప్రకారంగా A:B అండ్ B:C రాస్తే A:B is equal to B:C వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్.
అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అని చెప్పవచ్చు. ఇక్కడ సి కావాలి మనకు, తీసుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏగా రాసుకోవచ్చు, బి స్క్వేర్ బై ఏగా రాసుకోవచ్చు. లేదా ఇది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీగా రాసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీగా కూడా చెప్పవచ్చు. సో ద్వితీయ అనుపాతము, ఇది తృతీయ అనుపాతము. గాట్ ఇట్ అమ్మా? రైట్. ఇప్పుడు దీనిపైన ఒక బుక్ చూడండి, చెప్తాను. అసలు అనుపాతంలో గల రాశులను గుర్తించండి అన్నారు. ఇవన్నీ కూడా ఏ కామా బి కామా సి కామా డీలు వరుసగా ఇచ్చినట్టు అని అర్థం. ఇచ్చినప్పుడు మరి ఇవి అనుపాతంలో ఉన్నాయా అంటే ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ చేయండి. పదాల రూపంలో ఇచ్చారు. 13 4 గా 56. 56 is not equal to 64, ఇది లేదు. ఈ రెండు ఎందుకు చేయండి? 5 6 5 12 60 is equal to 60. ఎస్ ఉంది సార్, ఇది ఎస్, ఇది అనుపాతంలో ఉంది. ఇది వస్తుందా? ఎంత చేయండి? 14 7s 98 is equal to 80 is not equal to 3 11s 3 5s. So 40 is equal to 33. Yes, not equal. ఇది కాదు, ఇది కాదు. Got it? 2 is right answer. అర్థమవుతుందా? సో మరి ఇది ప్రపోర్షన్లో ఉందా? ద గివెన్ ఆప్షన్స్ ఇన్ ప్రపోర్షన్ ఆర్ నాట్ అనేది రాయాలి. మరి ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో ఈ బిట్ రావచ్చేమనే ఆలోచన. 7, 9, 12 అనుపాతంలోకి రావాలంటే ప్రతి రాశికి ఏ కనిష్ట సంఖ్యను కలపాలి అనేది క్వశ్చన్. ఎట్లా చేస్తాం చెప్పండి? ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డీలు కనుక ఉండి వాటిని ఎలా చేయాలి అన్నప్పుడు ఏడి మైనస్ బీసీ బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి చేయాలి. ఓకే, ఇప్పుడు ఏబిసిడిలో ఏడి ఎంత? 5 into 12 minus 9 into 7 by ఇదంతా వస్తుంది ఏ ప్లస్ బి 5 plus 12 మైనస్ ఇదంతమ్మా 7 plus బీసీ అంటే కూడా 9 ఇస్తున్నాను అంతే కదా. 7 plus 9 చెప్పండి. డిఫరెన్స్ వస్తుంది. ఇది మోడ్లో తీసుకోండి. మోడ్ అంటే నెగిటివ్స్ వచ్చినా పాజిటివ్ చేయాలని అర్థం. తీసుకోండి. ఎట్లా చేయాలి? 5 6 12 6 5 60 మైనస్ 63 బై ఇక్కడ 5 plus 12 17 minus 16 is equal to minus 3 by 1 is equal to positive 3. 3 కలపాలి అనేది గుర్తుపెట్టుకోండి. 3 కలపాలి. వెరీ గుడ్. 3 కలిపి చూడండి అన్నింటికి. 8 10 12 15 120. సార్ మాకు ఇది ఎగ్జామ్లో గుర్తుంటుందా సార్? మేము మర్చిపోతాం, మేము నాన్ మ్యాథ్స్ వాళ్ళం సార్. ఓకే, ఒక పని చేద్దాం. మాకు ఇవన్నీ గుర్తులేవు సార్,
డైరెక్ట్ ఆప్షన్కి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇట్లా ఇస్తారు ఎగ్జామ్లో. ఏ సంఖ్యను కలపాలి? ఫస్ట్ 4 కలపండి. నైన్ ప్లస్ 9 కాదు, ఇది 7 + 9. ఓకే సార్, 4 కలపండి ఫస్ట్కి. ఇక్కడ 4 కలిపితే సార్ 9 + 11 13, ఇక్కడ 16. ఇప్పుడు ఇంటూ చేయండి. 16 9 144, 11 13 11 143. బోత్ ఆర్ ఈక్వల్? నాట్ ఈక్వల్. ఫస్ట్ ఆప్షన్ కాదు. 3 కలిపి చూడండి, వచ్చింది, కాబట్టి ఇది ఆన్సర్. 2 కలపండి, 7, 9, 11, 14. అవుతుందా? కాదు సార్. 1 కదా? కాదు సార్. ఓహో, ఆప్షన్ ఇది కరెక్ట్. ఇది గుర్తులేదు సార్, మాకు మర్చిపోయాను. మేము నాన్ మ్యాథ్స్ వాళ్ళం. మనం పేరు ఇచ్చుకున్నాం కదా, వీఆర్ నాన్ మ్యాథ్స్. ఇంకా పేరుతోనే 50% అయిపోయాయి. ఇంకా మనకు మ్యాథ్స్ రాదు, మనకు వల్ల కాదు, కుదరదు. ఏముంటుంది సార్, 24 క్వశ్చన్స్ టెట్లో అన్ని సీలు పెట్టి వస్తాం, కనీసం 5 6 తగలవా? ఈ ఫీలింగ్లో ఉన్నాం చాలామంది. ఓకే, తర్వాత ఇక డిఎస్లో ఏమున్నాయి, 16 ప్రశ్నలు వస్తాయి. మేము మిగతా అన్నీ బాగా చదువుకొని మ్యాథ్స్లో తెలిసిన 1 2 పెట్టి మిగిలినవన్నీ బీలో సిలో పెట్టేస్తాం. కనీసం ఒక 25% తగలవా సార్? మా అదృష్టం ఉంటే జాబ్ వస్తుంది. చాలామంది ఉన్నారు ఇట్లా. కరెక్టేనా నేను చెప్పింది తల్లి? ఇప్పుడు ఇది చెప్పండి. ఓకే, సో AD - BC బై A + B - B + C. చేయండి. AD ఎంత? 140 - 144 మైనస్ A + B 24 మైనస్ B + C ఎంత? 26 -4/-2. ఆన్సర్ 2. చేసినా? వెరీ గుడ్. సార్, మనం కంటెంట్ని పూర్తిగా నేర్చుకుంటాం. ఆ నేర్చుకునే క్రమంలో మనం వెళ్తున్నాం. మీలో అందుకే మీకు మన దగ్గర ఉన్నటువంటి ఈ క్రాష్ కోర్స్తో పాటు క్రాష్ కోర్స్కి లింక్డ్గా ప్రీవియస్ లాంగ్ టర్మ్ బ్యాచ్లో ఉన్నటువంటి అకాడమీ బుక్ ద్వారా ఉన్నటువంటి క్లాసెస్ కూడా మీకు అన్నీ కూడా పెట్టడం జరిగింది. వాస్తవానికి ఈ క్వశ్చన్ అకాడమీ టెక్స్ట్ బుక్లో లేదు. ఏ సంఖ్య వస్తే అది అనుపాతంలో ఉంటుందనే క్వశ్చన్ లేదు. ఓకేనా? 4:3 A:B:C అనేటటువంటి నిష్పత్తిని చూపడం లేదు. అక్కడ ఉన్నదానికంటే కూడా ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మేబీ ఈ క్వశ్చన్స్ రావచ్చేమో ఎగ్జామ్లో అని. కాబట్టి నేను ఒకటే మీకు చెప్తాను, అకాడమిక్ బుక్ లైన్ టు లైన్ పూర్తి కంటెంట్ కనుక మనం నేర్చుకుంటే 100% అక్కడి నుంచే వస్తాయి బిట్స్ అన్నీ కూడా. కానీ అక్కడ ఉన్న కంటెంట్ను ఉపయోగించుకొని ఇలాంటి బిట్స్ ఏవైనా రెడీ అయితే 1 2 క్వశ్చన్స్ మీకు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మిగిలిన అన్ని ప్రశ్నలు మనం చెప్పిన వాటి నుంచే వస్తాయి సార్. ఇది మాత్రం గ్యారెంటీ. మాస్టర్ ఒక బిట్ అడుగుతున్నారు, సరే మనకు ఎన్ని ప్రశ్నలు వస్తాయి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, ఎన్ని డిఎస్సిలో జాబ్ వస్తుందా, మాకు ఎన్ని మార్క్స్ హోప్స్ ఇవ్వగలుగుతారు అనేటటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు. మనకు చాలామంది గతంలో రాసిన అభ్యర్థులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. 24 క్వశ్చన్స్ ఏవైతే ఉంటే ఇంతవరకు జరిగినటువంటి అన్ని క్వశ్చన్స్ దాదాపుగా ఇప్పటి వరకు 23 22 క్వశ్చన్స్ డైరెక్ట్ బిట్స్ మనం ఎలా చెప్పాం అలా వచ్చాయి.
ఓకేనా? టెక్స్ట్ బుక్ కంప్లీట్ టెక్స్ట్ బుక్లో నుంచి వస్తాయి. దానికి కొంచెం బిహైండ్ ఆఫ్ చూసుకుంటే కూడా అక్కడ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? 1 or 2 క్వశ్చన్స్ చెప్పలేము, అది ఎవరు చెప్పినా కూడా. నేను గ్యారంటీగా వస్తాయి, నేను చెప్పినవి వస్తాయి, అవే నేర్చుకుపోండి అనడం అతిశయోక్తి. మన ప్రయత్నంలో భాగంగా ఎక్కువ వరకు మనం క్వశ్చన్స్ ఇవ్వగలుగుతాం. 1-2 ప్రశ్నలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు తప్ప అది కూడా అవ్వడానికి అవకాశం లేదు CBTలో. అమ్మ నా మాట మీకు అర్థమవుతే చేస్తానండి. ఓకే, దీని తర్వాత బ్రేక్ తీసుకుందాం. అనుపాతం తర్వాత 54,6 యొక్క మధ్యమం, అనుపాత మధ్యమంకి సూత్రం. సో B is equal to root AC. అన్నీ చెప్దామండి, ఎందుకంటే మనకు ఈరోజు ఇది కంప్లీట్ చేస్తూ రేపు 2 డేస్కి సంబంధించినటువంటి సెషన్స్ ఒకటే రోజు తీసుకుంటాను, ఫుల్ డే తీసుకుంటాను. 8th క్లాస్ వరకు మనం పూర్తి చేసుకొని 9th 10thలో ఉన్న లింక్ టాపిక్ నేను నిన్న చెప్పాను, నెంబర్ సిస్టంలో చెప్పాను, ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తాను. అవి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది కంప్లీట్ చేద్దాం తల్లి. ఎందుకంటే రికార్డింగ్లో వినేటప్పుడు చాలామంది సఫర్ అవుతారు. సార్ క్లాస్ తర్వాత మాట్లాడుతుంది, మధ్యలో మాట్లాడితే అప్పుడు వినే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అందుకే ఇక క్లాస్ అయిపోయిందని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు తల్లి. సో రూట్ ఏసీ ఏముంది ఇక్కడ? B is equal to 54 into 6. B is equal to నన్ను అడిగితే ఇలా మళ్ళీ ఇలా ఇంటూ చేయకూడదమ్మా. ఏం చేయాలి తెలుసా? ఇది 9 6 54 into 6. సో B is equal to 9కి బదులుగా 3, ఒక 6కి ఒక 6. B is equal to 18 ఆన్సర్. ఇది మళ్ళీ ఇంటూ చేయకూడదు, చేస్తే వస్తుంది మనకు 324, కానీ వద్దు. దీన్నే విడగొట్టుకుంటే అయిపోయాయి కదా. మీ అందరికీ అన్ని మ్యాథ్స్లు వచ్చు, ప్రతి బిట్టుకు సమాధానం తెలుసు, కానీ ఇక్కడ ఇంకా 90 to 100 మెంబర్స్ దాకా వచ్చిపోతున్నారు. వాళ్ళందరూ ఎందుకు ఉన్నారు? స్టేబుల్గా 90 మెంబర్స్ ఉన్నారు రెగ్యులర్గా. ఇన్ టైంలో తక్కువ టైంలో మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న క్వశ్చన్నే మీకు తెలిసిన సిస్టమ్ కంటే కూడా మనం డిఫరెంట్గా అడుగుతున్నాం. అంతే, కరెక్టేనా? మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్, 8,12 యొక్క తృతీయ అనుపాతం C is equal to B²/A. అంటే ఇంకొక నెంబర్. ఓకే, ఇది B, ఇది C. సో చూడండి, 8²/12, 64/12. సో 4 3 జా 4 16 జా, సో 16/3 తీసుకో. రైట్, నెంబర్స్లో మార్పులు ఉండొచ్చు, కాన్సెప్ట్ అయితే ఒకటే కదమ్మా. నెక్స్ట్ నిష్పత్తి పైన ఇంకా 2 ఉన్నాయనుకుంటా. ఓకే, ఈ 2 బిట్స్ మాట్లాడుకుందాం సార్ నిష్పత్తికి సంబంధించి. ఓకే, ఇదొక్క బిట్ మాట్లాడుకొని బ్రేక్ ఇచ్చేద్దాం. 30 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి 7:3 అయితే ఆ నిష్పత్తి 3:7గా మారాలంటే ఎన్ని లీటర్ల నీళ్లు కలపాలి? చూడండి, ఈ బిట్టు ఇంతెందుకు తల్లి, ఒక మాట చెప్తాను. 2017 తెలంగాణ డిఎస్సిలో తెలుగు మీడియంలో భాగంగా ఇది ఒక్క క్వశ్చన్ చెప్పి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నారనే ఫీలింగ్ మీకు రావచ్చు కొంతమందికి మ్యాథ్స్ వాళ్ళకి. 4 వరుస సరి సంఖ్యల సగటు 27 అయినా వాటిలో గరిష్ట సంఖ్య అని అడిగాడు ఎగ్జామ్లో. ఆప్షన్స్ ఇస్తాను, ఆన్సర్ చేయండి నాకు. సరే, ఆన్సర్ చేసేయచ్చు, కానీ ఇట్లా ఉంది.
నాకు ఆన్సర్ చెప్పండి. ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంతా వెతికినా దొరకదు. ఈవెన్ మీరు 10th క్లాస్కి వెళ్ళండి, 6th నుంచి 10th క్లాస్ వెతకండి, స్టాటిస్టిక్స్లో ఈ బిట్టు లేదు. కానీ ఎగ్జామ్లో అడిగాడు డిఎస్సిలో. ఓకే, దీనికి ప్రొసీజర్ వైపు చేయొచ్చు. దీని ప్రొసీజర్ స్ట్రక్చర్ అనేది టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉంది, కానీ ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ లేదు, ఈ కంటెంట్ లేదు. ఎగ్జామ్లో తొందరగా చేయడం అట్లా అది తెలియదు. ఇప్పుడు ఆ టైంలో డిఎస్సి రాసే అభ్యర్థులకు మరి ఎట్లా చేయాలి సార్ అంటే, ఇప్పుడు మనకు 4 నెంబర్లు ఇచ్చి సగటు కనుక్కోమన్నా చెప్పొచ్చు. ఇలా చేస్తారు, ఎట్లా చేయాలనేది క్వశ్చన్. చూడండి, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబరు, ఇక్కడ ఫోర్త్ నెంబరు. ఎప్పుడైనా సరే సగటు అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా వాటి మధ్యలో ఉంటుంది సార్. ఇలా అందుకే 4 అని ఇచ్చాడు ఈజీగా సులభంగా. ఈ 27 ఇక్కడ ఉంటుంది సార్. ఇది 4 వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది సార్ అంటే మనకు 26 ఇక్కడ, 28 ఇక్కడ ఉంటుంది. వీటి యావరేజే 27. అప్పుడు ఇటు పక్క వస్తే ఇది 24, ఇది 30. అడిగింది గరిష్ట కాబట్టి ఆన్సర్ 30 ఈజ్ రైట్ ఆన్సర్. ఇచ్చింది సెకండ్ ఆప్షన్లో 30 ఈజ్ రైట్ ఆన్సర్. సరే, ఈ టెక్నిక్ ఎలా అంటే మనం ఒకసారి మళ్ళీ స్టార్ట్స్ చెప్పుకుంటప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు వేరే కంటెంట్లో ఉన్నాం. ఇలాంటి బిట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎగ్జాంపుల్గా మనకు కష్టమైనటువంటి బిట్స్ రావడానికి అవకాశం ఎలా ఉంది. ఇప్పుడు నేను ఈ దాని గురించి మీకు చెప్పాలి అన్నా మినిమం ఒక 15 నిమిషాలు పడుతుంది ఆ కంటెంట్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే. ఊరికే గుడ్డిగా మనం 4 ఇచ్చాను డైరెక్ట్ చెప్పేసామంటే కూడా మీకు అర్థం కాదు. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి సార్. ఓకేనా, ఖచ్చితంగా స్టార్ట్స్లో చెప్తాం, అది స్టార్ట్స్లో వదిలే ప్రసక్తే లేదు. సార్ ఇక్కడ చూద్దాం, 30 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ నిష్పత్తి. సార్ ఇక్కడ పాలు, ఇక్కడ నీరు, టోటల్గా మనకు ఈ రెండు కలిపితే 30 లీటర్లు ఉంది. వారి నిష్పత్తి 7:3గా ఉంది. అది 3:7గా మారాలంటే ఎన్ని లీటర్ల నీళ్లు కలపాలి అని అడుగుతున్నారు. అంటే చూడండి, అది ఎలా మారాలి, 3:7గా మారాలి. ఎస్, ఇప్పుడు ఈ మొత్తం ఈ నిష్పత్తిలో విభజించబడింది అంటే ఇది మొత్తం లీటర్లు 30 కదా. సో 30/10 చేస్తే ఎంత వస్తుంది, 3 లీటర్లు వస్తుంది. ఒక పార్ట్ 3 లీటర్లు అంటే అప్పుడు 21 లీటర్ల పాలు ఉంది, 3 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 21 9 కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, 21 లీటర్ల పాలున్నాయి, 9 లీటర్ల నీళ్ళున్నాయి. అప్పుడు ఇది ఎంత వచ్చింది, 7:3లో వచ్చింది. ఇది ఎట్లా మారాలి, 3:7గా మారాలి. అమ్మ ఇప్పటివరకు అర్థమైందా? చూడండి, 30 లీటర్లు మొత్తం ఉన్నాయి, 7:3గా ఉంది. అయితే 1 లీటర్ ఎంత, ఒక పాట ఎంత, 3 లీటర్లు వచ్చింది. అంటే 7 భాగాలకు 21 లీటర్ పాలు, 9 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఈ రేషియోలో ఉంది. ఇప్పుడు ఇదేమో మిల్క్, ఇదేమో వాటర్. అప్పుడు ఈ రేషియోలో మారాలి అంటే ఎంత వాటర్ కలపాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఇక్కడ డైరెక్ట్గా 3 1 3 7 క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది.
సారీ 7 క్రాస్ మల్టిప్లికేషన్లో ఇది 9 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చెప్పొచ్చు 7 7 49. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ మైనస్ 9 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది సార్. 40 లీటర్స్. కలిపితే కరెక్ట్ వస్తుందా? అంతా కలపాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఒకసారి చూద్దాం. సార్ 21కి 9 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3:7గా మారాలి. రైట్, ఇక్కడ వరకు కరెక్టే. మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా. 30 లీటర్స్ టోటల్గా ఉంది తల్లి. 30 లీటర్స్ టోటల్గా ఉంది. ఇది ఏ రేషియోలో విభజించబడ్డాయి? 7:3 రేషియోలో విభజించబడ్డాయి. 7:3. ఇదేమో మిల్క్, ఇదేమో వాటర్. ఓకే, ఇప్పుడు చూడండి మిల్క్ వచ్చేసి మనకి 10 మొత్తం వచ్చి 10 పార్ట్స్ అంటే 30/10 పార్ట్స్ అంటే ఒక పార్ట్ 3 అయినప్పుడు 3 7 21 లీటర్స్. వాటర్ వచ్చేసి 3 3 9 లీటర్స్. క్లియరా? క్లియర్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇది 21/9 కదమ్మా. 21/9 3 3 3 7 7:3 నిష్పత్తిలో పాలు మరియు వాటర్ నిష్పత్తి ఉన్నాయి. ఇక్కడ ఇదే రాసాం. ఇది ఎట్లా మారాలి? 3:7గా మారాలి. 3:7గా మారాలి అన్నప్పుడు దీనికి ఎంత వాటర్ కలపాలి? ఇదే కదా వాటర్. ఇది మిల్క్, ఇది వాటర్ కాబట్టి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎలా వస్తుంది చేస్తే 3 × 9 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 × 21. 7 × 21 మనకు 9 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 × 21/3. 3 1 3 7. సో 9 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 49. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 9, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 లీటర్స్. ఎంత కలపాలి? 40 కలపాలి. అవును, 40 లీటర్స్ కలపాలి. ఫస్ట్ చెప్పింది కూడా కరెక్టేనమ్మా. 40 లీటర్స్ వాటర్ కలపాలి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 21 లీటర్స్ మిల్క్ అలాగే పెట్టి ఇక్కడ 9 లీటర్స్కి 40 లీటర్స్ నేను వాటర్ కలిపితే ఇది 49 లీటర్స్ అవుతుంది. అప్పుడు రేషియో ఏమొస్తుంది? 21 లీటర్స్ ఏమో ఇది, 49 లీటర్స్ ఏమో ఇదైతే లీటర్స్ క్యాన్సల్. 7 3 7 7. చూడండి 3:7గా మారింది కదా. 3:7గా మారింది. మొదట్లో చెప్పింది కూడా కరెక్టే తల్లి. రైకేనా? ఇప్పుడు గోట క్లియరా మీకు అందరికీ? రైట్. సార్ మిశ్రమం 30 లీటర్సే, కానీ ఈ మిశ్రమం ఇట్లా మారాలంటే ఇంకా కలపాలని చెప్తున్నాడు. ఇంకో ప్రాబ్లం చూడండి, క్లారిటీ వస్తుంది. 40 లీటర్లు ఉంది. ఏ రేషియోలో ఉంది? 3:1 రేషియోలో ఉంది. 3:1 రేషియోలో ఉంది. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత? 4 పార్ట్స్. 4 అంటే 10. ఒక పార్ట్ 10 అంటే ఇది 30 లీటర్ల పాలు, 10 లీటర్ల నీళ్ళు. ఓకేనా? 10 లీటర్ల నీళ్ళు ఇట్లా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఎలా మారాలి? 1:3గా మారాలి అన్నప్పుడు ఎన్ని లీటర్ల నీటిని కలపాలి? సరే ఇది ఎంత వచ్చింది? 30:5 అంటే ఇది రాస్తా. 30/10 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఎక్స్ కలపాలి, షార్ట్ కట్ ఇంటూ చేయండి సార్. 10 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 30 × 3 కదమ్మా. అంటే 10 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 కదా. 1 × 10 ప్లస్ ఎక్స్ 90. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 10, దెన్ 80 లీటర్స్ కలపాలి. అంతేగా? 80.
ఇప్పుడు 80 లీటర్స్ వాటర్ కలపండి. 80 లీటర్స్ కలపండి. అంటే ఇక్కడ 80 కలిపితే ఎంత అవుతుంది? మొత్తం 90 లీటర్స్ అవుతుంది. అప్పుడు పాలు ఎన్ని ఉన్నాయి? 30 లీటర్స్ ఉన్నాయి. ఇది 90. సో 0 0 క్యాన్సల్, 3 1 జా 3 3 జా 1:3 వచ్చిందా లేదా? ఈ 1:3గా మారింది కదా. ఓకే, రైట్. ఇప్పుడు మరి అనులోమ విలోమ మరియు మిశ్రమ అనుపాతాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్, మరి దాంతో తర్వాత మరి వీటిలో కాలం పనికి సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్ మరియు శాతాలు అనేటటువంటి టాపిక్స్ నెక్స్ట్ మళ్ళీ మనకు ఒక ఎంత టైం ఇవ్వమంటారు? 15 minutes సరిపోతుందా? ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం, 15 to 20 minutes. ఓకే, ఆ సింబల్ అంటే నిష్పత్తి, అనుపాతానికి సంబంధించింది. ఎస్, అనుపాతానికి సంబంధించింది. A:B = C:D అనడం ఎంతనో A:B ఈజ్ యాజ్ C:D. ఈజ్ యాజ్ అంటే అర్థం ఏంటి సార్? ఈ నిష్పత్తి ఎట్లుందో ఈ నిష్పత్తి కూడా అట్లే ఉంది అని అర్థం, అంటే సమానంగా ఉంది అని అర్థం. ఓకేనా? బ్రేక్ 20 minutes సరిపోతుందా? రైట్, ఒక 20 minutesలో మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, సెషన్ క్లోజ్ చేస్తాం.